పశ్చిమ బెంగాల్లోని కూషాన్ దగ్గరున్న అందమైన కొండల మధ్య ఎన్నో భయంకరమైన రహస్యాలు కలిగి ఉన్న ఒక ప్రదేశం ఉంది. అదే డౌ హిల్. ఈ ప్రదేశం గురించి వింటేనే అక్కడుండే స్థానిక ప్రజలు కానీ టూరిస్టులు ఇంకా అటుగా తరచుగా వెళ్లేవాళ్ళు వణికిపోతూ ఉంటారు. అసలు ఆ కొండ ప్రాంతంలో ఏం జరుగుతుంది, ఇంకా అక్కడే బ్రిటిషర్స్ కట్టించిన విక్టోరియా బాయ్స్ స్కూల్కి ఆ సంఘటనలకి సంబంధం ఏమిటి, నిజంగానే ఆ స్కూల్ని దెయ్యాలు పీడిస్తున్నాయా, అంతేకాకుండా ఆ అడవిలో తల లేకుండా కనిపించే ఆ కుర్రవాడు ఎవరు, ఇండియాలోనే అత్యంత భయంకరమైన ప్లేసెస్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ డౌ హిల్ స్టేషన్లో ఉన్న నిజం ఎంత తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. డౌ హిల్, దీనినే వైట్ ఆర్చర్డ్ ల్యాండ్ అని కూడా పిలుస్తారు. లేప్చా అనే తెగ మొదటగా ఇక్కడ నివసించేవారు. ఈ ప్రాంతం కోసం పాతకాలంలో భారత్ ఇంకా నేపాల్ మధ్య యుద్ధాలు కూడా జరిగేవట. ఎందుకంటే కూర్షాంగ్ పట్టణం నుంచి చూస్తే టెస్సా వ్యాలీ మరియు హిమాలయ పర్వతాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఈ పట్టణం కొండల మధ్య ఎత్తులో ఉండడంతో వాతావరణం ఎప్పుడు చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే బ్రిటిషర్స్కి ఈ ప్రదేశం చాలా ఇష్టమైంది. విశ్రాంతి కోసం ఇంకా వేసవి టైంలో ఇక్కడికి వచ్చేవారట. ఈ ప్రాంతంలో బ్రిటిషర్స్ 2 ప్రసిద్ధ పాఠశాలను అయితే కట్టించారు. ఒకటి డౌ హిల్ గర్ల్స్ స్కూల్ మరియు విక్టోరియా బాయ్స్ స్కూల్. ఈ బాయ్స్ స్కూల్ని బ్రిటిషర్స్ ప్రభుత్వం 1879లో స్థాపించారు. ఆ కాలంలో ఇది భారతదేశంలోనే పురాతనమైన పాఠశాలల్లో ఒకటి. ఈ స్కూల్కి పేరు అప్పట్లో బెంగాల్ గవర్నర్గా ఉన్న సర్ ఈడెన్ గారి పేరుతో పెట్టారు. తర్వాత 1926లో దీనిని డౌ హిల్ స్కూల్గా మార్చేశారు. మొదట ఈ పాఠశాల బ్రిటిష్ అధికారుల పిల్లల కోసం మాత్రమే ఉండేదట. ఆ తర్వాత భారతీయ విద్యార్థులకు కూడా అవకాశం ఇచ్చారు. కానీ ఈ పాఠశాల చరిత్ర అంత గొప్పగా అయితే లేదు. ఇక్కడ ఎన్నో హత్యలు, ప్రమాదాలు, అనారోగ్య మరణాలు జరిగినట్టుగా కొంతమంది చెప్తూ ఉంటారు. కొందరి అభిప్రాయం ప్రకారం అడవిలో ఉన్న ఒక చీకటి శక్తి వల్ల ఈ స్కూల్ పీడింపబడుతుందని, అందువల్లే ఇక్కడ ఎప్పుడు ఎవరో ఒకరు చనిపోతూ ఉండేవారని కథనాలు వినిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ జరిగిన భయంకరమైన విషయానికి వస్తే మొదటగా వినిపించేది తల లేకుండా కనిపించే ఒక పిల్లవాడు. వింటుంటేనే భయంకరంగా ఉంది కదూ. డౌ హిల్ రోడ్, దీనినే డెత్ రోడ్ అని కూడా పిలుస్తారు. దానికి ప్రధాన కారణం ఈ కథే. అలాగే చాలా మంది టూరిస్టులు కూడా భయపడే విషయం ఈ కుర్రవాడే. చాలా మంది చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ అడవిలో ఇంకా ఈ రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి చాలా సార్లు ఆ తలలేని కుర్రవాడు కనిపించేవాడట. దగ్గరికి వెళ్లే లోపే వాళ్ళ కళ్ళ ముందే మాయమైపోయేవాడట. మరి కొంతమంది అయితే ఆ కుర్రవాడు తమ వెనకాలే వచ్చేవాడని కూడా చెప్తూ ఉంటారు. రెండోది ఈ అంతులేని అడవి కథ. ఎంతో మంది టూరిస్టులు ఇంకా అక్కడుండే లోకల్స్ ఈ అడవిలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళకి అక్కడ ఎదురైన సంఘటనలు ఎప్పటికీ మర్చిపోలేమని చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే వాళ్ళు అడవిలో వెళ్తున్నప్పుడు ఎవరో వాళ్ళని ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందంట. అంతేకాకుండా ఎవరో చెట్ల మధ్య నుంచి వాళ్ళని గమనిస్తున్నట్టుగా, వాళ్ళు మనిషిని పోలిన నీడల వలె ఉన్నట్టుగా చెప్తున్నారు. మరీ ముఖ్యంగా కొంతమందికి అయితే ఎర్ర కళ్ళతో ఉన్న ఒక ఆకారం వాళ్ళనే చూస్తున్నట్టుగా అనిపించేదట. ఇది సరిపోదన్నట్టు ఒక సిమెంట్ కలర్ దుస్తులతో ఉన్న ఒక అమ్మాయి ఆకారంతో ఎవరో అడవిలో తరచుగా తిరుగుతూ కనిపిస్తూ ఉండేవారట. ఈ డౌ హిల్ని సందర్శించిన మరికొంతమంది అయితే ఈ అడవిలో ఉండే వాతావరణం, అంటే ఈ భయంకరమైన వాతావరణం వల్ల కొంతమందికి పిచ్చెక్కి ప్రాణాలు తీసుకోబోయే ప్రయత్నం కూడా చేశారంట. ఇంకా ఈ కథలకి మూలమైన విక్టోరియా బాయ్స్ స్కూల్, డిసెంబర్ నుంచి మార్చి మధ్యకాలంలో ఆత్మలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయని అక్కడ తిరిగే లోకల్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో స్కూల్ని మూసివేసేస్తారంట. అయినా కూడా లోపల పిల్లల గొంతులు, అడుగుల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయట. సెక్యూరిటీ గార్డులు ఏం చెప్తున్నారంటే రాత్రి సమయంలో చీకటి కారిడార్లో పిల్లల నవ్వులు, మాటలు వినిపిస్తాయని, కానీ ఆ సమయంలో స్కూల్లో ఒక్క విద్యార్థి కూడా ఉండడు అని చెప్తున్నారు. కొంతమంది గార్డులు చెప్పిన దాని ప్రకారం ఆ తలలేని బాలుడు ఆత్మ స్కూల్ చుట్టుపక్కలే తిరుగుతుందని, కిటికీల నుంచి వారిని గమనిస్తూ ఉంటాడని చెప్తున్నారు. స్కూల్ యాజమాన్యం ప్రకారం ఏ మరణం కూడా స్కూల్లో జరగలేదని ఖండిస్తున్నారు. కానీ ప్రజల్లో ఆ కథలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న సంఘటనల వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ రాత్రిపూట అడవిలోకి వెళ్ళకూడదని నిషేధించారు. ఇప్పటికీ ఈ ప్రదేశం మిస్టీరియస్ గానే ఉండిపోయింది. కొంతమంది రేషనలిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ అడవిలో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఎక్కువగా ఉండడం వల్ల
అందరికీ మైండ్ మెంటల్గా మారిపోయి అలా ఊహించుకుంటున్నారని చెప్తున్నారు. కానీ అక్కడుండే ప్రజలకు తెలుసు నిజంగానే అక్కడ ఏముందో. సో ఇది డౌ హిల్ మిస్టరీ. సో మీకేమనిపిస్తుంది, ఇక్కడ దెయ్యాలు ఉన్నాయా లేవా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.